ఏముంది ఆ పిల్లకాయలకి ఆరోగ్య కార్డు అమ్మ ఒడి డబ్బులు లేదా, ఈ 40 సంవత్సరాలు దాటినోడికి ఈ డబ్బులు లేవా, ఏట చూసి ఇదిగో ఈ ఈదల్లో ఒక్క లైట్ లేదా. మరి అధ్వానంగా ఉంది ఈ ప్రభుత్వం ఇచ్చినాక. మరి ఏంటి మేమే పేదలకి మంచిగా చేస్తాం ఏం చేస్తుందా? రాత్రి ఒక ఆయన చెప్పాడు, ఇచ్చిన ఇరాళాలన్నీ దోసుకున్నానంట. ఇరాళాల డబ్బు ఏం చేసి అగ్గిపెట్లు ఖర్చులో పోయినాయంట. ఇరాళాల డబ్బు అగ్గిపెట్లు ఖర్చులో పోయినాయంట. అది చూడు వ్యవసాయ చూడు పట్ల ఆ విధంగా వేసుకొని అంత దరిద్రమైన పరిపాలన ఎప్పుడూ లేదు. జగన్ ఉండేప్పుడు మంచిగా ఉండిందో లేదా రాజశేఖర రెడ్డి ఇప్పుడు మంచిగా ఉండిందో, ఆ ప్రభుత్వాలు ఏమో ఒక రకంగా బాగానే ఉన్నాయి. మరి అయ్యగారు విషయానక మరీ దరిద్రంగా ఉంది. మరి అసలు నేనే రాష్ట్రానికి కావాలి, నేను వస్తేనే రాష్ట్రం డెవలప్ అయింది. ఆయన వచ్చినాక రాష్ట్రం డెవలప్ అవుతుంది. గ్యాస్ అన్నాడు, ఫ్రీ గ్యాస్ ఇస్తాడంట, ఫ్రీ గ్యాస్ ఇస్తాడంట. అసలు మద్యం రేట్లు తగ్గించాను, మంచి మంది ఇస్తున్నాను అని చెప్పి మద్యం రేట్లు తగ్గించినాడు, ఇసుక ఫ్రీగా ఇస్తున్నాడు, అన్ని మళ్ళీ పాలసీలు పెట్టి అంతకంతం దోషేసుకుంటాం. ఇప్పుడు ఈ అంగడికి ఒక ఇంటికి ఒక అంగడి అంట, బెల్ట్ షాపులు రాత్రి వార్తల్లో ఇదే ఇంటికి ఒక ఉద్యోగం అని రాత్రి ఒక ఆయన వార్తల్లో చెప్తున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఇదాన్ని బెల్ట్ షాపులు ఉద్యోగమా? అంటే చదువుకున్న వాళ్ళని నాశనం చేసేదానికి ఈ విధానం చేసాడు ఆయన చెప్తుండ్రు. అదే నాయన.